నాకుంది రాహుల్ బాబు. నీలో ఉన్న ఈ పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఎంత పెద్ద సమస్యనైనా ఎదిరించగలుగుతున్నావు. నిన్ను చూస్తుంటే ఒకటే ముద్దొస్తున్నావు. నీకు అర్జెంటుగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. ఆ అబ్బాయి గారు బహుమతి ఇస్తానంటే అమ్మాయి గారు కాదన్నరులేండి. ఇచ్చేయండి ఇచ్చేయండి. అంత తేలిగ్గా ఇచ్చేస్తే ఏముంటుంది కిక్? చెప్పండి రాహుల్ బాబు ప్లీజ్. 3 రోజుల నుండి అమ్మకి సేవ చేసి అలిసిపోయిన నా భార్యామణిని అలా బయటికి తీసుకెళ్లి సరదాగా డిన్నర్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను. భర్త ప్రేమగా బయటకు తీసుకువెళ్తానంటే ఏ భార్య మాత్రం కాదంటుంది చెప్పండి? భర్తిచ్చే బహుమతి చిన్నదా పెద్దదా అని ఏ భార్య చూడదు. ఎంత ప్రేమగా ఇచ్చారు అనేది మాత్రమే చూస్తుంది. కాదు, ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఏమనుకుంటారు? వదిలే రాహుల్ బాబు, లేనిపోని గొడవలు ఎందుకులేండి. అంతా నేను చూసుకుంటాను కదా, నీకెందుకు? కానీ రాహుల్ బాబు. కానీ గీని అంటూ నాకు సర్ప్రైజ్ ఇవ్వకు. అంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు ఇంకేమీ ఆలోచించుకు. ఇప్పుడు నీ ఆలోచనలన్నీ నేనిచ్చే సర్ప్రైజ్ మీద మాత్రమే ఉండాలి, సరేనా? లలిత, ఏంటి లలిత హ్యాపీగా ఉన్నావు? ఏం లేదత్తయ్య. ఏం కాదులే, విషయం ఏంటో చెప్పు. ఈరోజు నా పుట్టినరోజు అత్తయ్య. ఈ రోజు నీ పుట్టినరోజా లలిత? పుట్టినరోజు శుభాకాంక్షలు లలిత. ఈ మధ్య ఏ విషయమూ గుర్తుండట్లేదు. వదినా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఐరింద్రి. రాజీవ్, ఈ రోజు లలిత పుట్టినరోజు కదా, ఆఫీస్కి వెళ్తున్నావేంటి? ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, తప్పకుండా వెళ్ళాలి. రేయ్, భార్య పుట్టినరోజు అని చెప్తే మీ ఓనర్ సెలవివ్వదా? నువ్వంటే అపారమైన అభిమానం ఉంది కదా. కనిష్కని అడిగితే సెలవే కాదు, సరదాగా ఎక్కడికైనా వెళ్ళిరమ్మని తనే అంటుంది. కానీ నాకు ఆఫీస్లో పనుంది, అందుకే వెళ్తున్నాను. హ్యాపీ బర్త్డే లలిత. థ్యాంక్స్ అన్నయ్య. వదినా, ఈ రోజు మరి స్పెషల్ ఏంటి? అన్నయ్య బాగా సెలబ్రేట్ చేస్తాడేమో. పుట్టినరోజు శుభాకాంక్షలక్క. థ్యాంక్స్. పుట్టినరోజు నాడు కూడా బావగారు ఆఫీస్కి వెళ్లారేంటి? సరదాగా నిన్ను బయటకు తీసుకువెళ్ళొచ్చు కదా. మొగుణ్ణి బుట్టలో వేసుకోవటం నీకు తెలిసినంతగా మా లలితునికి తెలియదు కదా అభి. దాన్ని బుట్టలో వేసుకోవడం అనరు ఐరేంద్రి. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానురాగం అంటారు. అది నీకు అర్థం కాదులే. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు మా ఆయనకి మధ్య ప్రేమానురాగాలు లేవు అని అంటున్నావా? అభి ఉద్దేశం అది కాదులే ఐరేంద్రి. మీరాగండి, మీకు తెలీదు. అభి చెప్పేదేంటో నాకు అర్థమైంది, అర్థం చేసుకోలేకపోతుంది నువ్వు. ఏంటి ఇప్పుడు నాకు అర్థం కాదా? ఎలా అర్థం అవుతుంది ఐరేంద్రి? పక్క వాళ్ల మీద కుట్రలు కుతంత్రాలు చేయడం తప్ప నీ భర్తతో ప్రేమగా ఎప్పుడున్నావు కనుక. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంకాపుతారా మీ గొడవలు? ప్రేమలు ప్రేమాభిమానాలు అనేవి భార్యాభర్తలకి ఇంకొకరు చెప్పాల్సిన పనిలేదు లలిత. రాజీవ్ ఆఫీస్ నుండి రాగానే సాయంత్రం ఇద్దరూ కలిసి సరదాగా బయటికి వెళ్ళరండి. అలాగే అత్తయ్య. ఆయన కూడా ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తా అన్నారు. నన్ను బయటికి తీసుకెళ్తానని కూడా ప్రామిస్ చేశారు. అది ఆయనకి నా మీదున్న ప్రేమ. కొందరికి అది అర్థం కాదు. ఈరోజు అభికి నేను ఇచ్చే సర్ప్రైజ్ తనకి చాలా నచ్చాలి. మా ఇద్దరికి అదో తీపి గుర్తులా ఉండిపోవాలి.
హలో, నా పేరు రాహుల్. నాకు మీ రెస్టారెంట్లో కపుల్ స్పెషల్ క్యాండిల్ డిన్నర్ కావాలి. నా పేరు మీద బుక్ చేయండి. ఇది చాలా స్పెషల్ ట్రీట్. నా భార్యకి సర్ప్రైజ్గా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రెస్టారెంట్, క్యాండిల్ లైట్ డిన్నర్, సర్ప్రైజ్. ఏంటి ఇవన్నీ అభి కోసమే చేస్తున్నాడా? రాహుల్లో ఇంత రొమాంటిక్ యాంగిల్ దాగుందా? వీళ్ళు సంతోషంగా గడిపితే నేనెలా ప్రశాంతంగా ఉండగలను? కనిష్క, చెప్పు బావా. ఈరోజు ఈవినింగ్ ఇంటికి నేను త్వరగా వెళ్ళాలి కనిష్క. ఏంటి స్పెషల్? ఈరోజు లలిత పుట్టినరోజు. అసలే ఎప్పుడూ ఎక్కడికి తీసుకెళ్లట్లేదని గోల చేస్తుంది. అందుకే ఈరోజు ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్దామని. ఓహో, అయితే ఈరోజు మీ ఫ్యామిలీ అంతా రెస్టారెంట్లకి వెళ్లే ప్లాన్ చేశారా ఏంటి? అదేం లేదు కనిష్క. హా, రాహుల్ కూడా అభితో ఏదో రెస్టారెంట్లో డిన్నర్ ప్లాన్ చేస్తున్నాడు. వాడు ప్లాన్ చేసినా అమ్మ అస్సలు ఒప్పుకోదు. సరే, నేను వర్క్ త్వరగా ఫినిష్ చేసి వెళ్తాను. కనిష్క. హలో. హ్యాపీ బర్త్డే లలిత. థ్యాంక్ యూ కనిష్క. పుట్టినరోజు నీదైతే అక్కడ రాహుల్ అభిలు సంతోషంగా డిన్నర్ ప్లాన్ చేస్తున్నారు. ఏంటి సంగతి? లౌడ్ స్పీకర్. నీకు బర్త్డే సర్ప్రైజ్ రాజీవ్ ఇవ్వాలి కానీ రాహుల్ మాత్రం అభికి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు. వాళ్ళలా రెచ్చిపోతుంటే మీరసలేం చేస్తున్నారు? నువ్వు చెప్పేదాకా మాకు తెలీదు కనిష్క. ఇలాంటివి అందరికంటే ముందు మనమే కనిపెట్టాలి లలిత.